హలో హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి పంతంగి గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ రమేష్ గౌడ్ మనతో ఉన్నారు. ఆ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న సర్పంచులు ఎలాంటివి చేసిరు? ఎక్కడ అడిగినా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీదనే ప్రజలు చెప్తున్నారు సార్. మీకు అప్పుడు ఎలా సాధ్యమైంది? టీడీపీలో ఉండి కూడా మీరు గెలిచి చేసిరంటే మీకు ఎలా సాధ్యమైంది సార్? అంటే అప్పుడు మనం చేయాలనే ఆకాంక్ష, కోరిక, ప్రజలకి చేయాలనే ఆకాంక్షతో మనం రాజకీయాల్లోకి వచ్చినాం. రాజకీయాల్లో ఇష్టంతో సర్పంచ్ అయినాం. సర్పంచ్ అయిన తర్వాత మనం టీడీపీకి వెళ్ళి 2013 నుంచి 18 సర్పంచ్గా ఉన్నాం. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. 2014 మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక సరే కేసీఆర్ చేసిన విధానాలే కానీ, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మనకు ఫండ్ అంటే జనాభా పథకం కొంత ఫండే కానీ, ఉన్న చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్న సహకారంతో మనం దాదాపు 1,50,00,000 దాకా ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వ్యవస్థ అంటే గ్రామం సంబంధించిన పైప్ లైన్ల వ్యవస్థ కానీ, అప్పుడు కృష్ణా జిల్లాల గురించి అప్పుడు స్కీమ్ వచ్చిండే ఇంటింటికి నల్లా అని. దాన్ని కూడా మనం దగ్గరుండి పైప్ లైన్లు వేసి మన గ్రామ పంచాయతీ నిధులకి వెళ్ళే కానీ ఫ్యాక్టరీకి వెళ్ళి తెచ్చిపిచ్చి కూడా కేసీఆర్ సహకారంతో ఇంటిని నల్ల ఇచ్చాం. దిగ్విజయంగా పైప్ లైన్లు అడ్డదోలు ఉన్నా కూడా ఒక లైన్ పెద్దగా సిస్టమ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను ఎక్కినప్పుడు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే. అవి ఎక్కినప్పుడు కొన్ని ట్యాంకర్లు తెచ్చాం. ఆ కృష్ణా వాటర్ వచ్చిన కాడికి మా ఇక్కడికి లైన్ పోయింది కనుక మేము దానికి ట్యాంకీలో కల్పించి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు అందించాం సార్. అదేవిధంగా ఈ సీసీ రోడ్లు కూడా ఎట్లా అంటే ఎవరికి అనుకూలంగా వేసుకొని పోయారు. అంటే అప్పుడు జనాభా ప్రాతిపదికన లేకుండా ఎక్కడ ఇల్లు తయారైతే అక్కడ మనం రోడ్లు చక్కగా చేయించి ఆ రోడ్లే కానీ, మురికి కాలువలే కానీ అండర్ డ్రైనేజ్ పాస్ చేయించినాం. అదేవిధంగా ఊళ్ళో వాటర్ ఫిల్టర్ కట్టించాము. అదేవిధంగా మహిళా సంఘాలకు గ్రంథాలయం, అది మహిళా సంఘాలకు బిల్డింగ్ అలాంటి బిల్డింగ్ కట్టించాము. అదేవిధంగా ఉప కేంద్రాలు కూడా మనకు కనీస అవసరాలు ఏమున్నాయో ప్రజలకు దాన్ని బట్టి మన గ్రామ ప్రజలకు ఏమైనా అవసరం దాన్ని బట్టి మేము చేసామండి. ఓకే సార్, చౌటుపల్లికు కూతవేడు దూరంలో ఉంది సార్. అప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఉంది, నడవ అభివృద్ధి కార్యక్రమాలు కాలేవు సార్. ఎక్కడ జాప్యం జరిగిందంటారు? అంటే మరి పాలకుల వల్ల ఉందా, మరి ప్రభుత్వము మరి అడగలేక ఫైట్ చేయలేకపోయారు. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా మాకైతే సరే సానుకూలంగా మండలం కమిటీలకు వెళ్ళే కానీ, ఇప్పుడు ఎండీ ఆఫీస్కి వెళ్ళే కానీ మాకు అన్నింటిలో విధంగా అయితే మేము కొట్లాడినాం. మాకేం కావాలనేది కూడా కొట్లాడి తెచ్చుకున్నామండి. మేము ఊరికి కావాలనే కారణానికి మేము 10 అడిగితే ఒక 5 కూడా మాకు ఇచ్చేసారు, సహకరించారు. ఓకే సార్, 10 సంవత్సరాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? అంటే సార్ మా కుసుకుంట్ల పాకారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండేది. మేము అనుకుంటే సరే మా ఊరు కూడా విలేజ్ కూడా పెద్దది, ఒక 3,000 ఓట్ల అంటే 3,000 ఓట్ల ఓటక్కు ఉంటుంది మా ఊళ్ళో. దాదాపు ఊళ్ళో పథకం మేము మా ఊరు పక్క ఊరికి 10 వేచిన మా ఊరికి 50 కావాలన్నా కూడా సరే ఆయన ఏ విధంగా మేము పోయిన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీ ఊరికి పెద్దూరే కదా అని రాజకీయ అతీతంగా మాకైతే సహకరించారు సార్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల పైన ప్రజలు మొత్తం కూడా డిసప్పాయింట్ అయ్యారు సార్. అసలు ఈ 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి సార్? ఇక్కడ ఒకటి ఏం సార్, బస్సు ఫ్రీ బస్ అని పెట్టిండు. ఇదివరకు లేడీస్కు సీట్లను రాసేది, ఇప్పుడు మొగుళ్ళకు సీట్లను రాసే పరిస్థితి వచ్చింది. ఇదివరకు స్త్రీలను గౌరవించాలనే ఉద్దేశంలో మనం కేటాయించాం. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అయినాక సరే కాంపిటీషన్ మంచిగా ఉన్నా కూడా మనం ఎక్కుతందుకు మనం ఎక్కి మనం కూకునే అంత పరిస్థితులు లేం సార్. అంటే ఎక్కడికి ముందరికెళ్ళినా ఎట్లా సరే బస్సు పెట్టద్దంటలేను కానీ అదొకటి స్కీమ్ చేసినట్టు. ఈ గృహలక్ష్యం కూడా కొందరికి అయింది, కొందరు కాలేదు సార్. ఇప్పుడు మహిళకు 2,500 ఇస్తున్నాడు. 18 ఏళ్ళ మహిళ దగ్గర 2,500 ఇస్తున్నాడు. 4,000 రూపాయలు డిసెంబరు నేను ఎక్కిన డిసెంబర్ 9కి 2 లక్షలు తెచ్చుకొని నేను రుణమాఫీ చేస్తున్నాడు. ప్రజలకు రైతులకు కానింతవరకు రుణమాఫీ కాలేదు. నెక్స్ట్ రైతు భరోసా వాళ్ళకి ఏమైంది సార్, పంటకు కేసీఆర్ సరే అది 50 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఇచ్చారు, ఇలా అప్పుడు అడ్డన్నారు. సరే వీళ్ళు మినిమం 15 చేసి కూడా ఇంతవరకు రైతు భరోసా పైసా ఇంతవరకు ఒక రైతు జమ కాలేదు. ప్రజలతో మాత్రం తీవ్ర వ్యతిరేకంగా ఉంది సార్. అదేవిధంగా పింఛన్లు అనేది కూడా నేను రాగానే 4,000 చేస్తున్నాడు, వికలాంగులకు 6,000 చేస్తున్నాడు, 2,500 ఇస్తున్నాడు. ఇంతవరకు ఏది అమలు అయింది సార్? ఇంతవరకు ఏది అమలు కాలేదు. 6 గ్యారెంటీ ఏడైనా సార్? ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, దానికి మళ్ళీ ఏం చేసింది సార్? సరే దానికి ఒక కమిటీ వేసిండు. కమిటీ వేస్తుంటే ఆ కమిటీ ఉన్న వాళ్ళకి పార్టీకి వేయాలా సార్? అది ప్రజలతో నిండుకున్నప్పుడు ప్రజలకు ఇవ్వండి సార్, ఎవరు స్వచ్ఛందంగా ఉన్నా కూడా ఆయనకి ఇచ్చేయాలి.
ఓకే సార్, మొన్న జరిగిన గ్రామ సభలో కూడా మొత్తం కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చిందని చెప్తున్నారు సార్, ఇంతవరకు వాస్తవం? అది గ్రామ సభలో మేము అన్నీ వేరే గ్రామ సభలో ఫస్ట్ పెట్టినలా లిస్ట్ చదివి సార్, అంటే ఎవరైతే శాంక్షన్ అయిందో అలా చదివిరు. మా ఊళ్ళో ఏమైందంటే అక్కడక్కడ లుల్లు అవుతున్నాయి కదా, మేము పెట్టిన అప్లికేషన్ చదువుతారు. ఎందుకంటే లుల్లి అధికారి ఏం చేస్తారు సార్, నేను తప్పించుకోవాలి. నన్ను ఇప్పుడు నేనైతే ఉంటాను కదా, సర్పంచ్ అయినా కానీ బాధ్యత రహితంగా ఊళ్ళు ఉంటాడు, నాకు రాలేదు ఇంటికి వచ్చి అడుగుతాడు. అధికారి ఏం చేస్తారు సార్, ఇవాళ ఇప్పుడు సెక్రటరీ పాలన వచ్చింది, పాలన వచ్చినప్పుడు ఏం చేస్తారు, నేను నొయ్యకుంటే వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి, ఉన్నది చదవాలి. మేము కొట్లాడింది అంటే ఎవరికి శాంక్షన్ అయినాయి, ఎంతమందికి శాంక్షన్ అయ్యాయి, ఎన్ని వచ్చినాయి, రేషన్ కార్డులే కానీ ఇందిరమ్మ ఇల్లే కానీ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇందిరమ్మ భరోసా అని వచ్చింది ఒకటి, అది సంవత్సరానికి 12, అది కూడా చెప్పమంటే ఇంతవరకు మాకు చెప్పలే. గ్రామ సభలో తూతు మాత్రంగా అయిపోయింది. ఓకే సార్, మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్ మీకు సర్పంచ్ అయిన కాంచి ఇప్పటి వరకు? నేను సార్ అంటే కొన్ని కొత్తగా రాజకీయాల్లో వచ్చినా కనుక కొన్ని ఉన్నాయి, కానీ నాకు సమర్థవంతంగా నాకు అంటే ఒక స్టెప్ పోయాలి, ఒక పని చేసిన తర్వాత దీనికి ఎట్లా వాళ్ళ ముందు వాళ్ళనేది గైడెన్స్ ఆటోమేటిక్గా సార్. ఇప్పుడు ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం నిశ్చితంగా సేవ చేయాలనే కార్యక్రమం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దాని మీద కృషి చేయొచ్చు. అంటే మనకు అవగాహన వస్తుంటుంది, ఇది చేస్తే ఇలా మనం నలుగురు సొల్యూషన్ తీసుకోవచ్చు, దాని కూడా ముందు అడిగే స్టెప్ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది సార్. ఆ ప్రజల్లో నాకు ఆ ధైర్యం అనేది వచ్చేసింది, అంతే నెక్స్ట్ చేయాలనే కోరిక వచ్చేసింది. ఓకే సార్, చౌటుప్పల్ అంటేనే మొత్తం డీవీస్ కంపెనీపై కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి సార్, దీని ద్వారా రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మీరే అధికారం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని క్లోజ్ చేయలేదు? అంటే సార్ ఎగ్జాక్ట్లీ అది చెప్పారు సార్ మీరు. మేము 2013 నుంచి 2018 వరకు సర్పంచ్ ఉన్నాం సార్. అంటే మనం ఇది చెప్పాలని చెప్పకూడదు, మేమందరం ఎంపీటీసీలం సర్పంచ్ల మొత్తం ఐక్యత అయ్యి ధర్నా చేసాం సార్. ధర్నా చేసినాం, ఏది లోకల్కు సరే వచ్చిన కంపెనీ వచ్చినా సరే లోకల్లో ఉన్న సంబంధించిన వాళ్ళకు నల్గొండ జిల్లా యాదగిరి, ఇప్పుడు భువనగిరి యాదగిరికి అయినా సరే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, కనీసం 60% ఉద్యోగాలు ఇస్తే పిల్లలను బాగుపడు. చదువున ఆయన దివిస్ ఆయన ఏం చేశారంటే స్కూళ్ళకు ఐటీకి ఇస్తాడు. చదువుకున్నాక యువత ఏమేయాలి, జాబ్ ఇస్తేనే ఆడు యువత కుటుంబం బాగుపడుతుంది. చదివినాక తర్వాత ఏం పని లేకుండా చదువు కూడా వేస్ట్. అయితే ఏమైంది సార్, ఇక్కడ మేము చేసాం పోరాడిన తర్వాత ఏమైందంటే ఎవడైతే ఆయనకి అసలుబాటురో వాళ్ళకు రాజకీయంగా ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ముడుపులు ఇచ్చి ఎవరు కొట్లాడినా సరే, నేను చెప్పిన నాకు వచ్చి పబ్లిక్ అనుకోవచ్చు ఆయన ముడుపులే కనుక మాట్లాడవచ్చు అనే ఉద్దేశం మాట్లాడవచ్చు. నేను అనేది తిన్నోడు సరే తింటుండు సార్, 90% తింటుండొచ్చు, తిన్నా సేవ చేయాలనే కోరిక అనేది ఉండాలి. నువ్వు చాలా తిన్నా ఆటన్న ఊరికి చేసే మేలు ఉంటే ఇప్పుడు రాజకీయవేత్తలు ఇప్పుడు నేను కాదు అందరు ప్రజాప్రతినిధిగా ఉన్నోళ్ళు కానీ ఇప్పటికైనా సార్ 60% ఎవరు అవినీతి లేకుండా పోరాడితే దివిసోడు అర్థం దిగుతాడు. కావాల్సిన నాయకులల్లో అసమర్థత ఏంటంటే ఎవడిస్తే ఆయనకి దాసోహం అయ్యి ఆయనకి సపోర్ట్ చేస్తారు సార్, అది మాత్రం వాస్తవం. సార్ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఎన్నికలకు ముందు డీవీసీ కంపెనీ మూసేపిస్తూ ఉన్నారు సార్, మరి అది ఎంతవరకు సాధ్యమైతే అంటారు? నెవర్ సార్, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి ఇప్పుడు జిల్లా మీదకి వెళ్ళి పోవాలి సార్, అది ఏంది అవుటర్ టు అవుటర్ 50 కిలోమీటర్స్ ఎంతో డిస్టెంట్ ఉంటుందంట. దీన్ని వచ్చిన దాన్నే సరే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు లుసుకులకు అంటే రాజకీయాలకు నాకు ఫండ్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు 100 కోట్లకు 200 కోట్లకు అమ్ముడు వేయి ప్రజలను లాగం చేస్తూ ప్రజలకు ఉద్యోగాలు కూడా లేకుండా అవుతుంది. ఎమ్మెల్యే అయినా సరే మినిస్టర్ అయినా భాషలు ఏందైతే ముట్టుకోదు కదా, దాని మీద పోవాలంటే ఉన్నప్పుడు ఏం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇట్లా అంటారు. ఆడ అధికారం వచ్చే వరకు అని దాసం ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే అది ఎంతవరకు కరెక్ట్. నేను అనేది అంటే తీరి మనకు ఉపయోగపడ్డప్పుడు మన భూములు ఇచ్చినా నష్టపోయినా ఇప్పుడు కాట్రేమే కానీ ఆరగూడమే కానీ నెక్స్ట్ తంగడిపల్లి కానీ అన్ని చెరువు మీద వస్తున్నాయి. గీతా కార్మికులకు మొత్తం ఏంటంటే కళ్ళు కూడా గీస్తాయి, తక్కువైనా కూడా మొత్తం కళ్ళు అనే పవర్ తగ్గింది, భూగర్భ జలాలు మొత్తం ఆగమైపోయినాయి. ఇప్పుడు మీరు చూడండి అంగిరెడ్డి అది లింగ అంత ఆరగూడెం పోండి కాట్రేం పోండి రోడ్ మా పంతంగా రోడ్డు చూడండి మొత్తం పాచ వస్తుంది. అది ఇదివరకు సిరీస్ ఫ్యాక్టరీ ఉంది కదా, సేమ్ అదే పొల్యూషన్ కాదు, దీని ఎంత కనపడుతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది సార్, లీడర్ అంటాడు బయటికి వెళ్తాడు, ఐరాకి వెళ్తాడు, ఉన్నోడు సామాన్య మానవుడు మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు, ఎటు బయటికి వెళ్ళినోడు ఇటు ఉన్నాడు, ఆర్థికంగా ఉన్నోడు ఇక్కడ ఉంటుండు, ఆర్థికంగా లేనోడు, ఆర్థికంగా అందరూ వెళ్ళిపోతాడు. అది రాజకీయవేత్తలు కూడా ఎట్నే తయారయ్యారు. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాయగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపుల పైన ఉక్కుపాదం మోపిండని అంటున్నారు సార్, ఎంతవరకు నిర్మూలించగలిగిండు? ఇక సార్ అది చెప్పిన వాళ్ళకి ఉండాలి, ఎక్కడ చేసిండు ఇప్పుడు మా ఊరు పంతంగి ఎంతవరకు చేసిరు ఏం చేసిరు లీడర్లకి అందరికీ మనం చెప్పి కూడా వేస్తారు దాన్ని. ఇప్పుడు మద్యపాన నిషేధం అనేది జరిగే సమస్య సరే తట్టుకునే ఫస్ట్ సార్ ఎక్కడ అంటే వైన్ షాపులోకి వెళ్ళి ఫస్ట్ బెల్ట్ షాపుల మంది దగ్గర శిక్షణ అక్కడ ఉండాలి సార్. నా సిస్టమ్ ఏంటంటే బెల్ట్ షాపులోకి వెళ్ళి మంది రావద్దు, ఆడు ఇవ్వకుంటే బెల్ట్ షాపులోకి వెళ్ళి మంది ఇవ్వకుంటే వీళ్ళు అమ్మరు.
ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు సార్, పోలీసులే కానీ లోకల్ లీడర్లే కానీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీడు బలవుతున్నాడు, వైన్స్ కూడా బలవుతలేడు. అక్కడ వైన్స్కి వెళ్ళి సిస్టమ్కి వెళ్ళి ఇక్కడ బెల్ట్ షాప్కి వెళ్తున్నప్పుడు దాని మీద కేసు చర్య ఉంటే ఇది మద్యపాన నిషేధం నేను అనుకుంటున్నాను సార్, నా ఉద్దేశం అది. ఓకే సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అయితే తీన్మార్ మల్లన్న కూడా తప్పుడు నివేదిక ఉందని చెప్పేసి అది కాల్ చేయడం జరిగింది నివేదికను. అంటే సార్ కేసీఆర్ చేసినప్పుడే బీసీ జనాభా ఎక్కువ వచ్చింది, అందరికీ తెలుసు. అది సవర్గ సర్వే చేసినప్పుడు గురగలాన చేసిండు, దానికన్నా తక్కువ చూపెడుతారు. అంటే అప్పుడు జనాభా పాపులేషన్ పెరగాలా తగ్గాలా మనమే మాట్లాడుకోవాలి. సరే కేసీఆర్ చేసిందే కరెక్టే అన్నావు, కరెక్ట్ అన్నప్పుడు ఇది తప్పు అన్నట్టే కదా, మరి కూలి జన చేయాలి కదా. దాంట్లో కూడా లుసుకులు ఉన్నాయి, దాన్ని కూడా చేసినంత మాత్రమే కాదు సార్, దాన్ని కూడా హక్కులు కల్పించాలి. నేను చేస్తాంటావు నువ్వు చేస్తాంటావు. ఇప్పుడు నేను నుంచి కాదు కేంద్ర ప్రభుత్వం చేయాలి అన్నప్పుడు సర్వే ఎందుకు? ఇప్పుడు మనం చేసే పవర్ ఉన్నప్పుడే చేయాలి. బీసీలకు కూడా న్యాయం చేయాలి సార్, ఎక్కడైనా సరే బీసీ అయినా ఎస్సీ అయినా అందరైనా మనం లేదు. దానికి ఏదైనా ప్రతిపక్ష జనాభా ప్రకారం నేను కేటాయించాను, నేను దానికి ముందు సపోర్ట్ ఉంటున్నాను సార్. ఓకే సార్, ఈ పంతంగి గ్రామ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని సర్పంచ్గా కావాలని వాళ్ళ కోరిక మేరకు మీరు సర్పంచ్గా పోటీ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అంటున్న మాటలు అవి. సరే సార్, ఇప్పుడు మనకు అవకాశం వచ్చి ఇది బీసీ రిజర్వేషన్ వచ్చి ఇక్కడ దాని పరిస్థితులను బట్టి కోరుకుంటే దాని ఆ రిజర్వేషన్ బట్టి ఆలోచించి చేయగలుగుతారు. ఓకే సార్, మొన్న జరిగిన అంటే ఈ సర్పంచుల పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఈ ఊర్లో? అంటే సార్ ఇప్పుడు ఏంది చెప్తే కదా సార్, సులభమైన తయారైంది సార్. ఇప్పుడు విలువలు లేకుండా అయింది. నేనేం పెడుతున్నా నాకేం కావాలి, నేనేం పెడుతున్నా నాకేం వస్తుంది, ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఏంటంటే సరే ఇలా సర్పంచ్ కూడా నితపరులు కూడా ఉండొచ్చు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. అంటే స్వచ్ఛందంగా చేసి ప్రేమతో లాభం చేసిన వాళ్ళు వేరుంటారు, వ్యాపారం చేసేందుకు వచ్చిన వాళ్ళు వేరుంటారు, స్వచ్ఛందంగా పనిచేసి స్వార్థంగా చేస్తే వాళ్ళు వేరుంటారు. ఇక మీరు దాని గురించి మనం కూడా సర్పంచ్ చేసాం కనుక దాన్ని కూడా మనం కూడా, ఎందుకంటే అందరూ అట్టున్నారు, అది అట్టుండ్రు. కావాల్సింది ఏంటంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం అందరినీ. ఓకే సార్, ఇప్పుడు మొత్తం కూడా యువత డ్రగ్స్ మాఫియాకు తయారైంది సార్, జీవితాలు మొత్తం ఆగం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటిది లేదని చెప్పేసి చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లా అవుతుంది అంటున్నారు ప్రజలు. ఇది ఎంతవరకు వస్తుందా, నిర్మూలన ఏ విధంగా ఉంటుంది సార్? నేను సర్పంచ్ ఉన్నప్పుడు మద్యపాన నిషేధం చేసిన, అంటే ఎమ్మెల్యే కోసం కాదు మా ఊళ్ళోనే చేద్దామని చేసినాక ఏమైంది సార్ అంటే మంచి పనికి సహకరిస్తూ తక్కువయ్యారు. అంటే దీన్ని చేసినాం, ఒక 2 years కంట్రోల్ అయింది. 3 years మా ఊళ్ళో పండుగ పెట్టినాం, దుర్గమ్మ పండుగ. నా సర్పంచ్ పేరునే కాటమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ అని చేసాం. చేసినప్పుడు ఏమైందంటే విచ్చలవిడిగా మందు షాపులు వచ్చి అక్కడ 10 మంది కూకొని తయారయ్యారు. ఈ డ్రగ్స్ కూడా ఏమైంది సార్ అంటే విచ్చలవిడిగా అయింది సార్. అంటే ఎట్లా వస్తుందో ఏం కథ మరి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండలేదా. ఇప్పుడు ఈ మద్యపానం ఇప్పుడు పొద్దుగాల మనం ఎట్లా కాఫీ పీట తాగుతున్నామో మద్య షాపులలో ఇప్పుడు మనుషులు బంద్ ఉన్నాయి కదా, బెల్ట్ షాపులలో అంత 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మద్యానికి అలవాటు పనికి పోతలేరు. యువత అనేది మొత్తం తప్పుదోవల పడుతుంది. దీనికి కారణం ఏంటంటే పాలకులు ప్లస్ గవర్నమెంటు. నెక్స్ట్ ఏంటంటే ఊళ్ళో కూడా ఏంటంటే నేను ఇప్పుడు ఒక ఊరుంది, దాన్ని చేసామంటే మద్యపాన నిషేధం చేసామంటే దాన్ని అమలు చేయాలి, దాన్ని అందరూ చేయాలి. ఎందుకంటే సంసారం లాగమవుతున్నాయి సార్. ఆయనకు వచ్చేది 200, ఆడ తాగితే 200 పోతున్నాయి, ఆడింటికి వచ్చేదాకా మనకు గ్యారెంటీలు. ఇది ఒకటి సార్. ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే పేరుకే మద్యపాన నిషేధం అనేది అందరూ మాపోయింది అంటారు. ఇప్పుడు మనం ఏడికి ఊరికైనా పోదాం సార్, ఇప్పుడు నేను కూడా వస్తాను సరే, మనం కూడా ఎక్కడికైనా పోదాం, ఏడ మద్యం దొరకదు చూద్దాం సార్. మనం అలాగ వ్యాపారం అయిపోయింది. ఇది ఫస్ట్ చేసి చెప్తే కదా సార్, ఇలాగా ఫస్ట్ వైన్ షాప్లోకి వెళ్ళి రావద్దు, అది రానప్పుడే వీళ్ళు అమ్మలేరు. ఏ వైన్స్ అయితే ఇచ్చిందో పట్టుకురో ఫస్ట్ దాన్ని సీల్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉండాలి. ఉన్నప్పుడు ఇది మద్యం ఇక్కడ. ఓకే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు నల్గొండ జిల్లా ఉమ్మడిగా ఉంది సార్, ఇప్పుడు జిల్లా విడిపోయింది, చౌటుప్పల్ భువనగిరికి వచ్చేసింది సార్. మరి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కలెక్టర్ గారి పనితనం ఏ విధంగా ఉంది? పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడగలుగుతున్నారు సార్ ఇక్కడ? అంటే ఇప్పుడు జిల్లా ఎలాగైనాక కొంత డెవలప్మెంట్ అనేది వాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు చౌటుప్పల్లి కూడా ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే, 2013 ఉన్నప్పుడు సర్పంచే ఉండే. మొన్న రీసెంట్గా 2018లో అది మున్సిపాలిటీ అయిపోయింది సార్. ఇక్కడ పోలీస్ వ్యవస్థ అప్పుడు 2 ఎస్ఐలు ఉండే సార్, ఇప్పుడు 4 ఎస్ఐలు అయ్యారు, ఒక సిఐ అయ్యారు. ఒక చౌటుప్పల్లి ఒక హెడ్ పోచంపల్లికే కానీ, రావణపేట పోచంపల్లికే కానీ, ఇక్కడ నారాయణపురకే కానీ మన హెడ్ అయింది సార్. ఇక్కడ కలెక్టర్ కూడా మన, ఎందుకంటే జిల్లా అక్కడ మనకి నల్గొండ జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అంటే చాలా మండలాలు ఉండే సార్. ఇప్పుడు మండలాలు తగ్గినాయి, పరిపాలన కూడా జరుగుతుంది. కానీ కింద అంటే మనకు అవైలబుల్ లేకుండా అయిపోయింది సార్. మనం కూడా ఏంటంటే చౌటుప్పల్లి టౌన్లో అంటే సార్ భువనగిరి బెస్ట్ కాలేజ్ ఏంటంటే నల్లగొండ కానీ పర్వాలేదు. అధికారులు కూడా స్పందించి అధికారుల పాలన ఉంది కనుక కలెక్టర్ గారు స్పందించి ఎక్కడైతే ఇప్పుడు ఎండాకాలం సార్ వాటర్ సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది. చౌటుప్పల్లి అయితే ఫుల్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సార్ వాటర్ సమస్య ఎక్కడ ఉందో అక్కడ దాన్ని బట్టి కలెక్టర్లు ఈ ఎండిఓలకి దీన్ని చర్య తీసుకుంటే మంచిగా నా ఉద్దేశం సార్.
ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి పాల్పడరని చెప్పేసి హైడ్రాని తీసుకొచ్చింది సార్. హైడ్రా చౌటుపల్లి వరకు వస్తుందంటారా? సార్ హైడ్రా అనేది సరే సార్, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కాంగ్రెస్ అని టీఆర్ఎస్ అని ఎవరుండండి సార్, ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఇచ్చేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంటి పర్మిషన్ ఇస్తాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మనకు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే దీని మీద రికార్డు ఉంటే వెంచర్ కరెక్టా కాదా అని ఇస్తారు. ఇచ్చినప్పుడు సరే హైడ్రా కరెక్టే కావచ్చు, కాలువలు మోయడం వల్ల చెరువులు మోయచ్చు వాస్తవమే. ఆయల్లో ఇచ్చినప్పుడు అధికారులకు తెలియదా సార్? టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ ఉంది, మొన్న 10 ఏళ్ళు టీఆర్ఎస్ వచ్చింది, అప్పుడు టీడీపీ ఉంది, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ళనే కట్టలే కదా సార్ ఏదైనా. నేను కూడా అనేది అంటే పోయి ప్రజల అన్యాయం జరగకుండా వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం చూపించి సరే సానుకూలంగా కూడా చెర్ల, కానీ ఇప్పుడు మనకు వాటర్ లేకుండా ఎంత సమస్య ఉందో వాళ్ళు కూడా తరలించి వేరే ప్రదేశాలు చూపించి వాళ్ళ క్రమబద్ధీకరణ టైం ఇచ్చి చూపించేస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం సార్. ఓకే సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మార్పు వస్తుంది అనుకున్నారు ప్రజలు అంటున్నారు సార్. నిజంగా ఎలాంటి మార్పు వచ్చింది ప్రజలకి? ఇప్పుడు లేనంత ఎండలు కొడుతున్నాయి సార్. ప్రభుత్వానికి తేడా అయినాక మార్పు కావాలనుకోరు, ప్రజలు అనుకోరు, ఇట్లా ఇంత మార్పు వస్తుందని వాళ్ళు కూడా అనుకోలే. మేమే మారిపోతాం అనే ఉద్దేశం ప్రజలకు కూడా తెలియదు. ప్రజలు తెలియక వేసారు. ఎందుకు వేసారంటే వాళ్ళు 6 గ్యారెంటీలు చెప్పే వరకు సరే కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిన మాకు రైతు బంధువు ఇచ్చిండు, మాకు ఈయనకు కూడా ఇస్తుండొచ్చు. ఆయన ఏం చెప్పింది సార్, 9వ తారీఖు కానీ తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని నేను ఎమ్మటే సార్. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది సార్, ఇదేంది మార్చి వచ్చినామంటే సంవత్సరం మీద 3 నెలలు అయింది సార్. ఇంతవరకు రుణమాఫీ అయిన వాళ్ళు చూపించండి సార్, 2 లక్షలు మా వాళ్ళు 2-3 ఉన్నట్టు ఇంకా ఎంతవరకు వాస్తవం? అది రైతు బంధు చేస్తున్నాడు. రైతులు పంట పడినాక ఇప్పుడు వేసుకుంటారు, అప్పుడు వేసుకుంటారు. రైతు బంధు కూడా ఇంతవరకు రాలే. ఎంతవరకు అందరికి 6 గ్యారెంటీ, ప్రతి మహిళకి 25,000 ఇస్తున్నాడు, ఇచ్చిండా? కానీ రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డు లేదు, రోజు దాటవేతనే. ఇప్పుడు మార్చి అన్నాడు, మరి ఈ మార్చి పోయినాక మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లకు వస్తాయి, మరి ఎప్పుడు వస్తాయి? ఆ ఎన్నికలు కూడా ఏం సార్, ఇప్పుడు గ్రామ పరిపాలన ఉన్నప్పుడు నిధులు రావాలన్నా కూడా సర్పంచ్ ఉంటే గ్రామంలో ఉంటే సరే చెడ్డైనా మంచి అయినా నిధులకి వెళ్ళని చేసైనా ఆయన సొంత జైలుకి పెట్టైనా మరి పెట్టే హక్కు ఉంటుంది. అది సెక్రటరీ వీళ్ళు ఏం చేస్తారు, సెక్రటరీ పాల్గొన్నప్పుడు వస్తాడు, అర్ధగంట ఊకుంటే నా దగ్గర ఏమైనా సరే వెళ్ళిపోతాడు. ఈ మార్పు అనేది అవపడుతుంది కదా సార్, ఇక ముందు ఉంది సార్, ఇంకా అది కానీ సంగతి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ పదవులు ముగిసి 10 months అవుతుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు పెట్టారు. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు అంటే తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు సార్. అసలు ఏంది స్పెషల్ ఆఫీసర్ల గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అంటే ఇప్పటిదాకా సర్పంచ్ లేకుంటే ఎంపీటీసీ గ్రామ పంచాయతీ అలవాటు అయింది సార్. ఈ స్పెషల్ ఆఫీసర్లు అనేది ఇప్పుడు సర్పంచ్ అనేది ప్రతి ఒక్క ఇంటికి పోయి సమస్య వస్తే పంచాయతీకైనా ఏదికైనా ఫస్ట్ సంప్రదించేది సర్పంచ్ సార్. ఫస్ట్ పిలవబడు సర్పంచ్ ఆయన పోతుంది. ఈ సెక్రటరీ ఎప్పుడు వస్తాడు, ఏం కదా, ఆయన ఏం చేసే డ్యూటీ ఆయనకి చెప్పాలా చెప్పొద్దనే ప్రజలకి అవగాహన లేదు అయింది. ఇప్పుడు ఆయన కూడా ఒక సమస్య ఉందనుకో, నేను రానంటే నేను డ్యూటీ లీవ్ పెట్టినంటే కథ వినాయి. సర్పంచ్ అట్లా కాదు కదా సార్, పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా, రాత్రి 12 తెల్లారి 4 గంటలకు కూడా లేచిపోవాలంటే టైం ఇచ్చినప్పుడు. దీనికి వ్యత్యాసం సార్, 24 hours పని. ఓకే సార్, గ్రామ ప్రజలు అంటే ఓటర్లు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుంది సార్ గ్రామం? సార్ సర్పంచ్ అన్నోడు స్వార్థం అనేది ఉండదు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేవాడు కావాలి. ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు నా పార్టీ అనే ఫీలింగ్తో పనిచేయకూడదు. ఆడు వచ్చినప్పుడు ఓటర్ మన ఊరు గ్రామం, మన గ్రామానికి సర్పంచ్ సార్. అందరూ ఓట్లే కాదు కదా సార్, మెజార్టీ బట్టి మనం గెలుస్తున్నాం. ఆడు మనవాడే, ఆడు కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకునే మన ధర్మం. అది ఏదన్నా కానీ ఎవడన్నా కానీ మనకు తెలిసిందనుకో, మనకు తెలిసినప్పుడు మనం స్పందించాలి, దాని సమస్య ఏందో తీర్పాలి. అది పట్టించుకున్నప్పుడే సర్పంచ్ కూడా పూర్తి న్యాయం చేసి అని అనుకుంటున్నాను సార్. ఓకే సార్, ఒక ఓటరు ఒక ఓటుని ఒక బిర్యానీకో ఇంత మందు బాటిల్కో అమ్ముకోవటం జరుగుతుంది సార్, డబ్బుల గట్ట. ఆ నిర్మూలన కోసం చైతన్యం రావటం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు సార్? ఏం చెప్తారు ప్రజలకు, ఓటర్లకి? సార్ ఇప్పుడు ఏమంటారంటే, సరే ఇప్పుడు అది చెప్పాలా చెప్పొద్దు నాకు కూడా తెలిసలేదు. మీరు ఇస్తుంటే మేము తీసుకుంటాం అంటారు సార్. మీరు తీసుకున్నప్పుడు లీడర్ ఆటోమేటిక్గా మంచి నాయకుడు ఎన్నుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పైసలు అనేది ఇప్పుడు నేను 4 ఇస్తున్నాను సార్. ఎవరు ఎక్కువ ఇస్తున్నా మంచా చెడ గ్రహించి నువ్వు ఓటేసినప్పుడు పైసలు అనేది ప్రభావితం కావు. వాళ్ళు ఏమంటారంటే ఓటర్ 4 సార్, ఒక కోటి సార్, ఒక కోటి 4 దగ్గర తీసుకుంటున్నావు సార్, ఎవరికి వేయాలి సార్ మీరు ఓటు అంటే నువ్వు పైసలు కావు. ఆల్రెడీ నువ్వు సర్పంచ్ ఎలక్షన్ కావాలన్నప్పుడు నీకు నిశ్చార్థంగా ఉన్నాడు, మంచి అయినా చెడైనా ఒక దగ్గర తీసుకుని ఆడు ఇచ్చిండు సరే, ఇవ్వద్దు. ప్రజాపతి అన్నాడు పైసలు వంచొద్దు. ఇవాళ రేపు కామన్ సార్, మనం చెప్పేది వేరుంది, లోపడంగా అండర్ గ్రౌండ్ వేరుంది. ప్రజలు ఎప్పుడైతే మంచి నాయకుని చూసి డబ్బులు లేకుంటే ఎప్పుడైతే ఎన్నుకుంటారో అప్పుడు ఊరు బాగుపడుతుంది, ప్రజలు మంచుకుంటారు. అన్ని విధాలా సర్పంచ్ కూడా పనిచేయనప్పుడు పోయి అడిగే హక్కు ఉంటుంది. నాకు ఎందుకు ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే పోయి నాకు ఎందుకు వేయవు, నేను ఎందుకు చేయలేని. ఎప్పుడైతే నువ్వు పైసలకు అమ్ముడు పోయినావు అనుకో, నువ్వు అడుగుతందుకు కూడా ముందుకు రాలేకపోతున్నావు. నీ విలువను నీ ఓటకు నువ్వు కోల్పోతున్నావు. కానీ ఇప్పటి నుంచి సరే సార్, నేను కూడా ఏంటంటే మంచి భావితరాలకు కూడా మంచిగా ఉండాలంటే ప్రజల కొందరు రాజకీయవేత్తలకు రావాలని ఉంది.
కానీ పైసలు లేక రాలేకపోతారు. మనకన్నా మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు. డబ్బులు ఏంది వాల్యూ లేకుండా అయినా వాళ్ళకి కూడా తెలుసు. మనకు మీకు మీడియాకి తెలుసు, మాకు తెలుసు, మాటలు కాదు. ప్రజలైతే ఎప్పుడైతే ఆడిస్తున్నది నేను ఇచ్చినా తీసుకున్నానే ఒలకనేని నువ్వు కట్ అవుతుండొచ్చు ఫస్ట్ సారి, సెకండ్ సారి అయితే నీ నిజాయితీ అనేది ఉంటుంది సార్. అది కోల్పోకుంటుంటావు. అప్పుడు కూడా ప్రజలు ఈ అమౌంట్ తగ్గేది అనేది నిర్మూలన అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. అది ఓకే సార్, చివరిగా మీ ప్రభుత్వం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చింది సార్. దాని ద్వారా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెంది అంటారా? ఎక్కడన్నా చెప్పడం జరిగింది అంటే సార్ ఏమైందంటే సర్పంచ్ చేసినప్పుడు కొంత సరే ఏదైనా సరే ప్రభుత్వానికి మెజార్టీ అయితే బిల్లు పాస్ చేస్తుందో సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఒకటే సంబంధించిన వర్గానికంటే ఏ పార్టీకైనా సంబంధించి ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఆ అభివృద్ధి చేసేందుకు ఉంటుంది, వ్యతిరేకత అనేది ఉండదు. నెక్స్ట్ ఎప్పుడైతే అవతలి పార్టీ ఉందనుకో సర్పంచ్ చేసేది వ్యతిరేకత ఇస్తే కొంత మైనస్ కూడా ఉంటుంది సార్. మైనస్ ఎందుకు ఉంటుంది అంటే మనం అనుకున్న ఇప్పుడు ఆడ ఉప సర్పంచ్ వేరే పార్టీ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఏం చేస్తారంటే మనం మన సమస్య ఉన్న కాడ పెడితే ఆడ వద్దంటాడు. అప్పుడు నిలదీసేది పబ్లిక్ తీసేది సర్పంచ్ని అంటాడు. సర్పంచ్ అంటే సర్పంచ్ పవర్ కావాలంటే ఆ బిల్లు కావాలంటే 90% సహకరిస్తారు సార్. కానీ ఆ ప్రజల కోసం ఉపయోగపడి ఇద్దరు ఏ పార్టీ అయినా వ్యక్తిగతంగా చేస్తే అది మంచిదే. కానీ సర్పంచ్ పవర్ ఉంటే మంచిది, మరీ మంచిది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.